నేను కాపాడానని ప్రకటించుకొచ్చారు ట్రంప్. వెనిజులా అనేటటువంటి దేశం ద్వారా అక్కడి యుద్ధానికంటే 4 గింతలు సంపాదించి అక్కడ ఆయిల్ మనమే దోచుకుని అని చెప్పడు. సంపాదించి అని చెప్తాడు. అమెరికాకి అదేదో ప్రపంచంలో ఉన్న ఎక్కడ సంపదైనా వాడి బాబు సొత్తే అన్నట్టే తీసుకుంటాడు. అట్లాగే ఇప్పుడు ఇరాన్‌లో కూడా అట్లాగే సంపాదిస్తాం. ప్రపంచంలో వాస్తవానికి అమెరికాకి థ్రెట్ ఎవరితో లేకుండా చూస్తాం. ఇరాన్‌తో ఆ థ్రెట్ ఉంటుంది కాబట్టినే ఆ థ్రెట్ క్లియర్ చేసాం. ఇరాన్ మన మీద దాడి చేసే సామర్థ్యం లేదు. దాన్ని ఆర్థికంగా చితక్కొట్టాం. దానికి సంబంధించినటువంటి ఆయుధపరంగా సర్వనాశనం చేసాం. దానికి సంబంధించినటువంటి ఎదుగుదలను తొక్కేసాం కాబట్టి ఇక పైన ప్రాబ్లం లేదు. అమెరికా సేఫెస్ట్. ఇలాంటి సురక్షితమైనటువంటి ప్రదేశానికి అమెరికాని నేను తీసుకురాగలిగాను. ఇది త్వరలో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నటువంటి వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన దేశ ప్రజలకి తనకెందుకు ఓటెయ్యాలో పరోక్షంగా చెప్పుకొచ్చినటువంటి అంశం. చైనా జోక్యం అమెరికా రాజకీయాల్లో ఉంటుందన్నది ప్లస్ ఇది కీలకమైన పాయింట్.